హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి వంట రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి బీట్రూట్ అయితే తీసాను, ఇంకా పీల్ తీస్తాను. పీల్ తీసి సన్నగా ఇంకా రౌండ్గా కట్ చేస్తాను, సన్న సన్న పీసెస్లా. మనం పొటాటో కట్ చేస్తాం కదా చిప్స్కి, అలా కట్ చేస్తాను. కొంచెం అలా కట్ చేస్తే ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, తొందరగా వేగిపోతుంది, ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు అయితే నేనైతే ఎక్కువ అలానే చేస్తుంటాను, ఒక్కొక్కసారి తురిమి చేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పీల్ తీస్తున్నాను అనమాట. ఇవైతే చాలా ఉంటాయండి, మనం తెచ్చి పెట్టుకుంటే ఇక మనం ఎప్పుడు కావాలన్నా తీసి చేసుకోవచ్చు. కర్రీ వచ్చేసి అంటే కొంచెం పాడైపోయే కూరగాయలు ముందు వండుకున్నా, ఇవి లేటుగా చేసుకున్నా బాగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంక మొత్తం పీల్ తీసాను, మొత్తం 4 పీసెస్ ఉన్నాయండి. ఇక కర్రీకి సరిపోతాయి. 4 ఉల్లిపాయలు కట్ చేస్తే ఇంకా 2 పూటలకి సరిపోతుంది అన్నమాట. కలరు బీట్రూట్ అంటాం కానీ కలరు చేతి నిండా అంటుతుందండి. ఇది వచ్చేసి రెడ్గా అయిపోతుంది అనమాట చెయ్యి అంతా. ఇదిగోండి, ఇలా కట్ చేసుకుంటాను. మనకి పొటాటో చిప్స్కి ఎలా కట్ చేస్తామో అలా ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకుంటే సన్న ముక్కలు వస్తాయి అన్నమాట. ఇంకా కట్టర్ అయితే లేదు ఇక్కడ, అంటే ఊరొచ్చామని చెప్పేసి అన్నాను కదా సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఇంకా కట్టర్ అయితే లేదు, ఇంకా ఫ్యాడ్ మీద కట్ చేస్తున్నాను. ఇదిగోండి, చూసారా, అబ్జర్వ్ చేసారా, బాగా సన్న ముక్కలు. ఇదిగోండి, మొత్తం అయితే చాలా వరకు కట్ చేశాను. తొందరగా వేగటం కూడా తొందరగా వేగిపోతాయండి. కొంచెం మనకేందంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవటమే లేట్, కానీ కొద్దిగా కట్టర్ ఉంటే తొందరగా అయిపోతాయి. కట్టర్కి కూడా ఏంటంటే ఇలానే కట్ చేసి పెట్టుకుంటే ఇంకా కట్టర్ కూడా పాడవకుండా ఉంటుంది. మందం వస్తే ఏంటంటే కొంచెం అది విరిగిపోతుందండి, మందం మీద తెగదనమాట కట్టర్ కూడా. అయిపోయినానండి, చాలా వరకు కట్ చేశాను. ఇంకా ఇవి ఇంత క్వాంటిటీ కనిపిస్తుందా, కానీ వేగేసరికి తగ్గిపోతుందండి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసాను, మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయా వైట్గా, అవి ఉల్లిపాయలు అండి. కాకపోతే చివరికి వచ్చేసి కలర్ మారిపోతాయి అన్నమాట. బీట్రూట్ అంటే ఇంకా కలరు మొత్తం తీసేసుకుంటుంది అనమాట. ఉల్లిపాయలు కానీ ఏ వేసినా ఇంకా కలర్ అర్థం కాదు, ఆనియన్స్ వేసినట్టు కూడా. కొంచెం కరివేపాకే కనిపిస్తుంది, కానీ కరివేపాకు కూడా నేను ఇప్పుడు వేయటానా, తిరగమాతలో వేయలేదు, ఇప్పుడు వేయటానా కొంచెం కలర్గా కనిపిస్తుంది, అది కూడా మారిపోతుంది. ఇంకా చిన్నుల్లిపాయ ఒక్కటే కొంచెం మారదనమాట. చిన్నుల్లిపాయ వేసాను, కొంచెం 2 గర్భాలు కొట్టేసి వేసాను. ఒక పక్క వచ్చేసి చిప్స్ కూడా వేయించుతున్నాము. ఇంకా పిల్లలది ఉన్నారు కదా, చిప్స్ తింటారులే అని చెప్పేసి కొంచెం చట్నీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక చిప్స్ అయితే వేయించుతున్నాం. ఇవి వచ్చేసి 2-3 రకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇవి పాస్తా ఉంటాయి కదా, ఇదిగోండి పాస్తా ఉంటాయి కదా, సేమ్ అవే చిప్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి, పాస్తా కూడా ఉన్నాయి ఇందులో, పాస్తా షేపు చిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారం కూడా వేసేసాను. చూడండి, వేగిన తర్వాత ఎంత అయిందో. మామూలుగా అయితే కట్ చేసినప్పుడు ముక్కలు చూస్తే ఎంత క్వాంటిటీ ఉందో. ఇదిగోండి, బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిందండి. బీట్రూట్ ఫ్రై చూడండి, కలర్ఫుల్గా అసలు ఇక డామినేట్ చేస్తుందన్నమాట దేన్నైనా కర్రీ. కలర్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇంక ఈరోజు వంట వచ్చేసి ఇలా రెడీ చేసామన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.